ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలబ్రిటీలు ముఖం చూసి విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అంటే తమ ముందు నార్మల్ పర్సన్ ఉంటే చాలు, వారు ఏదో ఇతర గ్రహాల నుంచి వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. అలాంటి సమయంలోనే అందరి దృష్టిలో నెగటివిటీ తెచ్చుకుంటుంటారు. ఇప్పుడు హీరోయిన్ నిత్యా మీనన్ పరిస్థితి కూడా ఇదే. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కనిపించడం అంతంత మాత్రమే. అలాంటి ఈ సమయంలో నెగటివిటీ సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అసలు నిత్యా మీనన్ చేసిన తప్పు ఏంటి అనే విషయంతో పాటు నిత్యాకు ఇదివరకే పెళ్లైందా? కిచ్చా సుదీప్తో నిత్యాకు ఉన్న సంబంధం ఏమిటి? దుల్కర్ సల్మాన్ కారణంగా మలయాళం ఇండస్ట్రీ నుంచి నిత్యాను నిషేధించారా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. నిత్యా మేనన్ ఒక భారతీయ సినీ నటి, గాయని. పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు 50 చిత్రాలకు పైగా నటించింది. ఈమె 3 దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, 2 నంది బహుమతులు అందుకుంది. 8 సంవత్సరాల వయసులో ద మంకీ హూ న్యూ టూ మచ్ అనే ఆంగ్ల చిత్రంలో బాలనటిగా నటించడం మొదలుపెట్టింది. 17 సంవత్సరాల వయసులో ఒక కన్నడ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత ఆకాశ గోపురం అనే మలయాళ చిత్రంతో ప్రధాన పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చాయి. తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించింది. ఈమె 1988 ఏప్రిల్ 8న బెంగుళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో జన్మించింది. మణిపాల్ విద్యాసంస్థలలో పాత్రికేయ విద్యను అభ్యసించింది. నటిని అవుతానని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. మంచి పాత్రికేయురాలు కావాలనుకునేది. తర్వాతి కాలంలో ఆమెకు మళ్లీ సినీరంగం మీద ఆసక్తి కలిగి పుణెలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సినిమాటోగ్రఫీ కోర్సులో చేరింది. అక్కడ ఆమెకు వి. నందిని రెడ్డి పరిచయం అయ్యి ఆమెను నటన వైపు ప్రోత్సహించింది. తర్వాత ఆమె నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమాతో తెలుగులో కథానాయికగా పరిచయం అయింది. ఆమెకు వన్యప్రాణి ఫోటోగ్రఫీ అంటే కూడా ఆసక్తి. అలా మొదలైంది సినిమా ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. అంతకు మునుపే బాలనటిగా ఓ ఇంగ్లీష్ సినిమాలో టబుకు చెల్లిగా నటించింది. మోహన్లాల్తో కూడా ఒక సినిమాలో నటించింది. మాతృభాష మలయాళం. కాని వేరే భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఇష్టం ఈమెకి కాస్త ఎక్కువే. అందుకే తొలి సినిమా అలా మొదలైందిలోనే నటనతో పాటు తన గాత్రాన్ని కూడా వినిపించింది. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, అబ్బబ్బో అబ్బో అంటూ పాడిన 2 పాటలు విజయవంతం అయ్యాయి. తెలుగు సినిమాలతో పాటు అటు మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది నిత్య. అక్కడ కూడా పాటలు పాడుతూ ఒక పాటకు నృత్య దర్శకత్వం కూడా చేసింది. అలా మొదలైంది. తర్వాత సెగ, 180 వంటి చిత్రాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద ఊహించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కాని తర్వాత వచ్చిన ఇష్క్ మాత్రం మంచి హిట్గా నిలిచింది. మళ్లీ నితిన్తో జతకట్టిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ జంట విజయవంతమైన హిట్ పెయిర్గా నిలిచింది. జబర్దస్త్, ఒక్కడినే చిత్రాల్లో నటనకుగాను మంచి మార్కులే సొంతం చేసుకుంది నిత్య. జనతా గ్యారేజ్, మిస్టర్ మజ్ను అనే తెలుగు చిత్రాలతో పాటు 2 తమిళ సినిమాల్లో కూడా నటించింది. నిత్యా మీనన్ తెలుగు, మలయాళం, తమిళం, హిందీ చిత్రాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మాత్రమే కాకుండా గొప్ప గాయని కూడా. నిత్యా మీనన్ మలయాళ చిత్ర పరిశ్రమలో నిషేధించబడిందనే వార్తలకు సంబంధించి ప్రస్తుతానికి విశ్వసనీయ సమాచారం లేదు. ఆమె మలయాళ చిత్రాలలో నటించడం కొనసాగిస్తున్నారు. నిత్యా మీనన్ మరియు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ మధ్య ప్రేమ సంబంధం ఉందని గతంలో పుకార్లు వినిపించాయి. అయితే నిత్యా మీనన్ ఈ వార్తలను ఖండించారు. ఆమె స్పష్టంగా పేర్కొన్నది ఏమిటంటే సుదీప్తో తనకు ప్రొఫెషనల్ సంబంధం మాత్రమే ఉందని, వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. నిత్యా మీనన్ ఇటీవల జరిగిన ఒక సినిమా ఈవెంట్లో అసభ్య ప్రవర్తన ప్రదర్శించారనే వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. లాస్ట్ టైం ఆమె తమిళ చిత్రం కాదలిక్క నేరమిళ్ళై ఆడియో లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో ఆమె ప్రవర్తనపై కొన్ని విమర్శలు వచ్చాయి. సమాచారం ప్రకారం
ఆమె మాట్లాడిన విధానం మరియు శరీర భాషపై కొందరు వ్యక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై నిత్యా మీనన్ నుండి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. మీకు ఈ స్టోరీ ఆసక్తికరంగా అనిపిస్తే ఈ వీడియోకు లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో.